తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందన్నారు. ఇక రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధులు ఈ మేరకు ఢిల్లీలో భేటీ అయ్యారు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరపున కేసు వేయనున్నట్లుగా కేటీఆర్ స్పష్టం చేశారు. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపుల నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు తెలిపినట్లుగా గుర్తు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ బిందు వైశాలి, పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం మీద ఇప్పటికే హైకోర్టు తలుపు తట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. 7 ఎమ్మెల్సీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాదాపు 17 మంది ప్రజాప్రతినిధులు పార్టీ మారిన నేపథ్యంలో వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. ముఖ్యంగా దానం నాగేందర్ పార్టీ మారడమే కాదు, ఏకంగా ఆయన పార్లమెంట్ కూడా పోటీ చేసినటువంటి సందర్భాన్ని ఉదాహరిస్తూ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశం ఇంకా పరిశీలనలో ఉంది. మరోపక్క సుప్రీంకోర్టులో కూడా దీని మీద చర్చ చేసేందుకు తలుపు తట్టేందుకు వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అందుకనే కేటీఆర్ కాసేపటి క్రితం ఢిల్లీలో కూడా ఇదే అంశం మీద మాట్లాడారు. ఇప్పటికే న్యాయ కోవిదులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, లీగల్ ఎక్స్పర్ట్స్ తో పలువురు ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ వెళ్లి మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యేల విషయంలో, ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం అనేది ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ ఆ స్థానాల్లో ఖచ్చితంగా ఎన్నికలు రావాల్సిన అవసరం ఉంది. పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా న్యాయ పోరాటం చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద అనర్హత వేటు పడేలాగా చర్యలు తీసుకున్నందుకు ఇప్పటికే పార్టీ సీరియస్ గా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాదులతో మాట్లాడుతున్నారు. రాజ్యాంగ నిపుణులతో మాట్లాడి దాని మీద అవుట్పుట్ ఎట్లా రాబోతుంది ఏంటి అనే విషయం మీద కూడా ఇప్పటికే కూలంకషంగా చర్చించబోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద అనర్హత వేటు పడి ఖచ్చితంగా ఈ నెల 45 రోజులనే దీని మీద ఖచ్చితంగా ఒక తీర్పు వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పటికే కేటీఆర్ గానీ ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టుకు వెళ్లి దీని మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో కొద్ది నెలల్లోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఎవరైతే ఏ స్థానాల నుంచి అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయారో, ఇతర పార్టీలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో ఆ స్థానాల్లో ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయని ఇప్పటికీ పలు సందర్భాల్లో కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు చెప్పడం జరిగింది. కనుక దీనికి సాధ్యాలు, ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ మారిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి ఉదంతాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మణిపూర్ లో ఒక ఎమ్మెల్యే పార్టీ మారిన నేపథ్యంలో అక్కడ ఎన్నిక వచ్చి రావడం, అదే సమయంలో ఉప ఎన్నిక అంటే అక్కడ ప్రధానంగా ఆమె మీద సస్పెండ్ వేటు కూడా పడింది, అంటే అనర్హత వేటు కూడా పడింది. కనుక అదే ఉదాహరిస్తూ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో మళ్ళీ ఒకసారి ఇలాంటి పరిస్థితి తెలంగాణ కూడా రాబోతున్నాయి అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఉదాహరిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఏదైనా కూడా త్వరలోనే సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేగా స్పీకర్ దగ్గర ఇది పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ అన్ని అంశాల మీద కూడా న్యాయ కోవిదులతో ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనలన్నీ కూడా తీసుకున్నంతరం ఖచ్చితంగా దీని మీద ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన అయితే చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయ కోవిదులతో మాట్లాడుతున్న వాళ్ళు దాదాపు హరీష్ రావు గారి, కేటీఆర్, జగదీష్ రెడ్డి, గౌల కమలాకర్, రాజ్యసభ సభ్యులు పలువురితో కలిసి ఇప్పటికే మాట్లాడారు. ఇందుకు సంబంధించినటువంటి అన్ని కూడా అవుట్కమ్ త్వరలోనే రాబోతుంది. ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం ఉంది. నరేందర్, ఇప్పుడు త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పుడు ఉప ఎన్నిక అంటున్నారు, అంటే కోర్టులో ఈ అంశానికి సంబంధించి కూడా నడుస్తోంది, పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి. సో ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి, ఎలా తీసుకోవాలంటారు? ఎందుకంటే ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీకి సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు రాబోతున్నాయి అనేటువంటి ఇండికేషన్స్ అయితే ఇప్పటికే ప్రభుత్వం లీకులు ఇస్తుంది. ఇప్పటికే
చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ కూడా చేసిన తర్వాత ఎన్నికల్లోకి వెళ్లాలనే ఆలోచన ఉంది. కనుక ఇప్పటికే ప్రభుత్వం ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మరో పక్క కోర్టు మెట్లెక్కేందుకు ఇప్పటికే అన్ని అస్త్రాలను చూస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి 10 మంది కూడా చర్యలు తీసుకోవాలన్నట్టు చూస్తుంది. కనుక ఈ ఎన్నికలు ఇదే సమయంలో వస్తాయా, దాని తర్వాత వస్తాయని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా ఈ స్థానిక సంస్థలు అయితే చాలా ముందు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరెవరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి అనర్హత వేటు దృష్ట్యా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిన నేపథ్యంలో వీళ్ళ మీద ఎవరెవరి మీద వేటు పడబోతుంది. ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో కానీ కడియం శ్రీహరి విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా చేస్తోంది అనర్హత వేటు వేయాలని. కనుక వాళ్ళిద్దరికి వస్తే మాత్రం మిగతా వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో మాత్రం పార్టీ మారడం కేసు అయితే మళ్ళీ గవర్నమెంట్ ప్రొసీడింగ్ లో భాగంగా చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ గుర్తుతో ఆయన పోటీ చేసినటువంటి సందర్భం చూస్తున్నాం ఎంపీగా. కనుక ఈ విషయంలో చాలా సీరియస్ గా అన్ని ప్రూఫ్లతో సుప్రీంకోర్టు దృష్టి కూడా తీసుకెళ్లబోతున్నారు. అందుకనే లీగల్ టీమ్ తో చర్చించిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక ఆత్మవిశ్వాసం అయితే బీఆర్ఎస్ పార్టీకి కలిగింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో గత అనుభవాల దృష్ట్యా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఫేవర్ గా రాబోతుంది అన్నటువంటి ఇండికేషన్ దృష్ట్యానే కేటీఆర్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసినట్టు అర్థం చేసుకోవాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.